కరీంనగర్ మార్కెట్ యార్డ్ సాక్షిగా మొక్కజొన్న రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట కొనుగోలులో మార్క్ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలకు నిరసనగా అన్నదాతలు రోడ్డుపైకి వచ్చారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రధాన గేటుకు తాళం వేసి కదలకుండా బైఠాయించారు. ఒకవైపు మొక్కజొన్న కొనుగోలు నత్తనడకన సాగుతుంటే మరోవైపు మార్కెట్ నిబంధనల ప్రకారం ప్రభుత్వమే భరించాల్సిన హమాలీ, గన్నీ బ్యాగులు, సుత్రీ దారం లాంటి ప్రతి ఖర్చును రైతులపైనే రుద్దుతున్నారని మండిపడుతున్నారు. తరుగు పేరుతో తూకాల్లో నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ యార్డులో కనీస సౌకర్యాలైన లైట్లు, సీసీ కెమెరాలు లేవని, అడిగితే సమాధానం చెప్పాల్సిన మార్క్ఫెడ్ అధికారులు అసలు యార్డుకే రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట అమ్ముకోవడానికి వచ్చి రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో మార్కెట్ యార్డును స్తంభింపచేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం. శాలిని, కరీంనగర్ మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్న కొనుగోలు తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో రైతులు ఆందోళనకు దిగిన పరిస్థితి నెలకొంది. మార్కెట్ యార్డుకు తాళం వేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న తూకం వరకు మాత్రమే రైతుల బాధ్యత ఉండాల్సి ఉండగా గన్ని బ్యాగులు, సుతిలితాడు, లోడింగ్ పనులు కూడా రైతులపైనే మోపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల అదనపు ఖర్చులు భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మరోవైపు 50 కిలోల బస్తకు నిర్ణయించిన దానికంటే ఎక్కువ తూకం వేస్తున్నారని రైతులు అంటున్నారు. ముఖ్యంగా మార్కెట్ యార్డ్లో సీసీ కెమెరాలు, సరిపడా లైటింగ్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని విమర్శిస్తున్నారు. మార్క్ఫెడ్ అధికారులు అందుబాటులో లేకుండా తప్పించుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. అదే ఇప్పటి వరకు కనీసం 30% మొక్కజొన్న కొనుగోలు కూడా పూర్తి కాలేదని చెప్తున్నారు. అదే కొనుగోలు ప్రక్రియలో వచ్చే ఖర్చులను అధికారులు భరించాల్సి ఉండగా రైతులపై భారం మోపడం సరైనది కాదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికైతే రైతులు పండించిన పంటలు వారు చూస్తే వరి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ 40-50% కూడా ఇప్పటి వరకు కొనుగోలు జరగలేదు, జాప్యం జరుగుతుంది. ఓవైపు హమాలీలు కొరత, లారీల కొరత ఉండడం వల్లే అంత జాప్యానికి ముఖ్యమైన కారణం తెలుస్తుంది. మొత్తం అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 40% అయితే కొనుగోలు చేశారు. ముఖ్యంగా ఇంకా 60% అయితే కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైతే వర్షాలు సమీపిస్తున్నాయని ఓవైపు అధికారులు తెలుపుతున్న నేపథ్యంలో మరి ఇప్పటి వరకు అయితే రైతులకైతే ఒక ఇబ్బందికర వాతావరణం నెలకొంది. రైతులైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓవైపు ఎండలు మండుతున్నాయి, మరోవైపు అయితే సాయంకాలం కాగానే మరి ఒక మబ్బు పట్టిన పరిస్థితి. ఎప్పుడు వర్షాలు వస్తాయి ఏంటి, మరి రోడ్ల పైన అటు కళ్ళల పైన మొక్కజొన్న కానీ ఇటు వరి ధాన్యం కానీ ఎక్కడైతే కుప్పలు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. మరి ప్రభుత్వం అయితే అటు చూస్తే కలెక్టర్ కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ సమీక్ష సమయంలో చూస్తూ ఎప్పటికప్పుడు కొనుగోలు వేగవంతం చేయాలి, అటు లేబర్ను పెంచాలి, లారీల కొరత లేకుండా చూడాలని చెప్తున్నప్పటికైతే మరి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టయితే రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం అయితే కరీంనగర్ మార్కెట్ యార్డుకు తాళం వేసి రైతులైతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పరిస్థితి నెలకొంది చెప్పొచ్చు. శాలిని, అజీం, అసలు అక్కడ మార్కెట్ యార్డ్ లో ఉండాల్సిన కనీస సౌకర్యాలు కూడా లేవని రైతులు చెప్తున్నారు. అసలు మార్క్ఫెడ్ అధికారులు ఏం చెప్తున్నారు అక్కడ, అంటే ఎందుకు సమస్య వస్తుంది? శాలిని, అయితే ఒక ఓన్లీ నాదే కరీంనగర్, ఒక ఓన్లీ కరీంనగరే కాదు, ఎక్కడ చూసినా కనీస సౌకర్యం లేదు. ఒకవైపు ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, ఎక్కడెక్కడ కనీసం తాగునీటి వసతులు లేవు. ఒక నీడకు కూర్చుందామంటే రైతులకు కూర్చునే పరిస్థితి లేదు, గన్ని సంచులు ఇవ్వడం లేదు, లారీల కొరత ఉంది. అధికారులను అడిగినా అధికారులు కూడా అందుబాటులో లేకుండా పోవడంతో రైతులకు ఎవరికి చెప్పుకునేందుకు రైతుల గోస వినేందుకు ఎవరు కూడా లేకపోవడంతో రైతులు ఎక్కడెక్కడ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తా రోకోలు చేపడుతున్న పరిస్థితి. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ అటు జమ్మికుంట కానీ, పెద్దపల్లి కానీ, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అయితే రైతులకు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు, నాయకులు పట్టించుకోవడం లేదు. మరి రైతుల గోస ఎవరు వింటారు అనేది రైతులు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ అజీం.